కాసేపట్లో ప్రజాభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు నేతలు భేటీ కానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ నేతల మధ్య సమన్వయంపై చర్చించనున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ అటాక్పై సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రుణమాఫీ సంబరాలను పార్టీ పరంగా ఎలా చేయాలో నిర్దేశించనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపైన భేటీలో చర్చించనున్నారు. పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల అంశంపై కూడా భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. రైట్, ఇదే సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మరికాసేపట్లో ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగబోతా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీపీసీసీ కార్యవర్గ సమావేశం మొదటిసారి జరుగుతుంది కాబట్టి దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకుంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్కి సంబంధించి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకరిది ముఖ్య నేతలకు ఆ బాధ్యతను అప్పగించే అవకాశం కనిపిస్తూ ఉంది. నిజానికి 2 గంటలకు సమావేశం అయినప్పటికీ 3 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా సంబంధించి ప్రజాభవన్కి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం ఎజెండాలో ఏ ఉండబోతున్నాయి, ఏ అంశాల ఆధారంగా ఈ సమావేశం జరగబోతుంది అనేది పార్టీ నేతలకు తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది సమావేశం? ఇప్పుడు ఇక్కడ మీటింగ్ పర్టికులర్గా రేపు 4 గంటల్లోగా రైతు ₹1,00,000 రుణమాఫీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం స్టార్ట్ అయిపోయింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి అన్ని భరోసాలను కూడా పూర్తి చేయడానికి ఇది ఒక నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా రైతుల పక్షాన ఉంటుందనడానికి ఇది ఒక కారణం. అంటే రేషన్ కార్డు కానీ ఇతర ఇష్యూలో కానీ అనుకున్న స్థాయిలో పనిచేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విమర్శలు వస్తున్నాయి. దీన్ని తిప్పికొట్టడానికి ఎలాంటి వ్యూహం అవలంబించబోతున్నారు? ప్రతిపక్షాలు ఎంత అన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తిగా నిర్వహిస్తుంది. 100% ప్రజల పక్షాన ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఈ రైతు రుణమాఫీ. అందరూ ఏమనుకున్నారంటే ఏ విధంగా చేయగలుగుతారో, మేము అప్పులు చేసిపోయినాం కదా, ఇన్ని అప్పులు ఉండగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేయగలుగుతుందని చూసేది తప్ప 100% 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖులో 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. దీంతో పాటు ప్రభుత్వ విప్ బీర్లా ఎలియా ఉన్నారు. సార్ చెప్పండి, స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ఎట్ ది సేమ్ 6 గ్యారెంటీలు కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఫిల్ చేయాలి పరిస్థితి. ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇష్యూస్ జరుగుతున్నాయి. డిఎస్సి వాయిదా వేయమని అడుగుతున్నారు, గ్రూప్ 2 వాయిదా వేయమని కొడుతున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఇదంతా కూడా పార్టీ మీద ప్రెజర్ ఉంది కాబట్టి దీనిపైన ప్రభుత్వానికి ఏమైనా విజ్ఞప్తి చేయబోతున్నారా? ఈ ఎలక్షన్ స్థానిక సంస్థల కంటే ముందు ఏదైతే రైతులకు మేము ఇచ్చినటువంటి మాపు నిలబెట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేసిండు. ఏదైతే ఎలక్షన్ల ముందు వరంగల్ జరిగినటువంటి రైతు డిక్లరేషన్లో మా ఏఐసీసీ నుంచి కానీ అదేవిధంగా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి రైతులకు 2 లక్షల రుణమాఫీ, దాని మీద మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గం కూడా మొన్నే చర్చించి ఏకకాలంలో 2 లక్షలు చేయడానికి తీర్మానం చేసి, అదేవిధంగా రేపు 4 గంటలకు ప్రతి రైతు సమక్షంలోనే మా గౌరవ ముఖ్యమంత్రి 1 లక్ష వరకు ఉన్నటువంటి రుణమాఫీని రేపు చేయబోతున్నాం. అదేవిధంగా రైతుతోటే ఏ విధంగా రైతు భరోసా ఇద్దాం, ఏ రకంగా రైతులకు భరోసా కల్పించే విధంగా రైతుల అభిప్రాయ సేకరణతో ఇస్తున్నాం కాబట్టి అదేవిధంగా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయహస్తం 6 గ్యారెంటీలో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకొస్తాం. ఈ వారం 10 రోజుల్లో ప్రతి నిజవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి 3,500 ఇందిరా మిల్లు ఇచ్చారు కాబట్టి వాటి కార్యాచరణ, దాంతోపాటు ఇచ్చినటువంటి గ్యారెంటీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ, అదేవిధంగా మెగా డిఎస్సితో పాటు ఏదైతే మొన్న చేసినటువంటి ఉద్యమకారులు కానీ దానికి సమయం కోరింది కాబట్టి దాంట్లో సమయం కూడా ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల మా గౌరవ ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నాడు. తప్పకుండా ఇలా కాంగ్రెస్ పాలననే ప్రజాపాలన కాబట్టి ప్రజలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా పీసీసీ కార్యవర్గంతో గ్రామాన రైతులు పండుగ జరుపుకోవాలి, రైతులకు మనం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్న దాని మీద సంబరాలు చేయాలని కోరుకుంటున్నాం. మీటింగ్కి సంబంధించి అయితే కొంత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా కూడా పార్టీకి ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్ కనిపించట్లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పార్టీ పనిచేయట్లేదు. దీంతో ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ అటాక్ చేయడంలో పార్టీ ఫెయిల్ అవుతుందనేది సారాంశం. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమైన నేతలతో సమావేశం సందర్భం కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఎప్పటికప్పుడు కౌంటర్ ఇయ్యాల ప్రతిపక్షాలకు అని చెప్పినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆ పరిస్థితి కనిపించకపోవడంతో ఈ సమావేశంలో అది కీలక నిర్ణయం కాబోతా ఉంది. కొంతమంది నేతలకు, ఉమ్మడి జిల్లాల వారికి కూడా కొంతమంది నేతలకు బాధ్యతలు ఇచ్చి ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కౌంటర్ ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించి పార్టీ వీక్ ఉందనేది పార్టీలో ఒక చర్చ జరిగింది. ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో సునీల్ కనుగోలు టీం ప్రత్యేకించి సోషల్ మీడియా టీంను నడిపినప్పటికీ ఆ తర్వాత ఎన్నికల తర్వాత సునీల్ కనుగోలు టీం కూడా సోషల్ మీడియాను పట్టించుకోలేదు. దీంతో
పార్టీ ప్రత్యేకంగా ఒక సోషల్ మీడియా వింగ్ను ఏర్పరచుకోవాలి. తద్వారా ట్విట్టర్ కానీ మిగతా సోషల్ మీడియాకి సంబంధించిన ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటి ద్వారా కౌంటర్ చేయాలనేది కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్కి సంబంధించిన ఇతర నేతలందరూ కూడా ఎప్పటికప్పుడు ట్వీట్ చేస్తూ కూడా ఇష్యూలకు సంబంధించి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో వెంటనే దాన్ని కౌంటర్ చేసే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరొక 2 నెలల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారం లేకపోవడం వల్ల స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల్లో గెలవలేకపోయారు, ఇతర వనరులు కూడా సమకూర్చుకోలేకపోయారు. అది మైనస్గా ఉంది. ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ మంది స్థానిక ప్రజాప్రతినిధులను గెలిపించుకోవడం ద్వారా పార్టీకి బలం పెంచుకోవాలన్న వ్యూహాన్ని కాంగ్రెస్ అవలంబిస్తూ ఉంది. దీనికోసం ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేస్తూ ఉంది. మండలాల వారిగా గ్రామాల వారిగా ఎవరెవరిని పోటీలోకి దింపాలి, దానికి సంబంధించిన కసరత్తు ఏ విధంగా చేయాలని దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటారు. దీంతోపాటు రుణమాఫీ అనేది అత్యంత కీలకం. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు అనే అంశాన్ని పదే కాంగ్రెస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి హామీ ఇచ్చారు. దానికి సంబంధించి 1 లక్ష రేపు రుణమాఫీ కాబోతోంది. మరొక 15 రోజులలో కూడా మిగతా 1 లక్ష కూడా చేస్తామని చెప్తున్న నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో సంబరాలు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. దానికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వం మధ్య కోఆర్డినేషన్, రుణమాఫీకి సంబంధించిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి మిగతా నేతలు ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సమావేశం కావడంతో కూడా పార్టీకి సంబంధించిన నేతలు కూడా తమ సమస్యలను సీఎంకు మిగతా మంత్రులు చెప్పుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.